ఇప్పుడు దీన్ని ఆల్రెడీ రేపటి నుంచి నోటిఫికేషన్ విడుదల అవ్వబోతుంది. సో రేపటి నుంచి నామినేషన్లు కూడా దాఖలు చేయబోతున్నారు. సో ఈ నెల 23వ తారీఖున 27వ తారీఖున 2 ఫేజెస్లో ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. సో ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఎన్నికల సంఘం ఆల్రెడీ చేసింది. సో ఈ క్రమంలో అంటే షెడ్యూల్ వచ్చి నోటిఫికేషన్కి ఒకరోజు ముందుగా హైకోర్టు సో ప్రభుత్వానికి ప్రతికూలంగా తీర్పు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనం చెప్పలేము హైకోర్టు ఏం చెప్తుందని మనం చెప్పలేం. కానీ గతంలో ఉన్నటువంటి అనుభవాలు కావచ్చు, లేదా గతంలో ఇచ్చినటువంటి తీర్పులను మనం చూస్తే కానీ, లేదా మరోవైపు ఇవాళ హైకోర్టుకు వచ్చినటువంటి చాలా సీనియర్ లాయర్స్ అంతా కూడా చెప్తున్నారు. సో దీని మీద రకరకాల వాదనలు కూడా వినిపిస్తున్నారు. సో ఓవరాల్గా అక్కడ లాయర్లు ఏం చెప్తున్నారు, ఎందుకంటే సో తీర్పు అనేటువంటిది హైకోర్టు ప్రతికూలంగా ఇవ్వచ్చు, అలానే అనుకూలంగా కూడా ఇవ్వచ్చు. కానీ ఎన్నికలకు సంబంధించి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ షెడ్యూల్ వచ్చేసింది, నోటిఫికేషన్ కూడా రేపటి నుంచే విడుదల కాబోతుంది, నామినేషన్లు కూడా కాబోతున్నాయి. సో ఈ నెల 27వ తారీఖు లోపుగానే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ప్రధానంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి కావాలి యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం కనుక చూస్తే. సో ఈ సమయంలో హైకోర్టు ప్రతికూలంగా తీర్పిస్తే ఎట్లా ఉంటుంది, అనుకూలంగా తీర్పిస్తే ఎట్లా ఉంటుంది, అసలు అక్కడికి వచ్చినటువంటి న్యాయవాదులు ఏమంటున్నారు, వాళ్ళ వాదన ఏంటి? ఇప్పటికే మీరు ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా రిలీజ్ అయిపోయింది. ఇప్పటికే ఎవరికి వారు ఆశలు పెట్టుకున్నారు, ఎవరికి వారు రిజర్వేషన్లు కన్ఫర్మ్ అయిన తర్వాత తాము పలానా ప్రాంతాల్లో పోటీ చేయాలంటూ కూడా ఇప్పటికే చాలా మంది కూడా ఆశలు పెట్టుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ప్రజెంట్ ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశం మీద కోర్టులో పిటిషన్ దాఖలైన తర్వాత ఇప్పటికే వాదనలు కూడా జరిగాయి. అంతకుముందు ప్రాథమిక విచారణ కూడా జరిగింది. ఈ రోజు కూడా వాదనలు కొనసాగుతున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేటటువంటి ఉత్కంఠ, ఆసక్తి అందరిలో ఉంది. నిజంగా మీరు అన్నట్టు కోర్టు అనుకూలంగా తీర్పివచ్చు, లేకపోతే వ్యతిరేకంగానే తీర్పివచ్చు. ఇప్పటి వరకు కూడా ఎవరైతే ఈ పిటిషన్కి అనుబంధంగా ఇంప్లీడ్ పిటిషన్లు ఎవరెవరైతే వేశారో ఆ ఇంప్లీడ్ పిటిషన్లు వేసిన వారంతా కూడా ఎవరికి వారు తమకు అనుకూలంగా తీర్పు వస్తుందంటూ కూడా మరికొంతమంది, ఆ తర్వాత వ్యతిరేకంగా వేసిన వారు తమకు అనుకూలంగా తీర్పు వస్తుందంటూ కూడా వాళ్ళు ఎవరికి వారు ఊహించుకుంటున్నటువంటి సందర్భం. మరోవైపు ఇటు లాయర్లు కూడాను ఒకే విషయం చెప్తూ ఉన్నారు. గతంలో కొన్ని రాష్ట్రాల్లో ఏవైతే ఈ పంచాయతీరాజ్కి సంబంధించిన అంశాల్లో, రిజర్వేషన్లకు సంబంధించిన అంశాల్లో కొన్ని తీర్పులు ఉన్నాయి. కొన్ని తీర్పులు ఇటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి సందర్భాలు ఉంటే, అనుకూలంగా వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి న్యాయమూర్తికి సంబంధించిన విచక్షణ మీదే ఆధారపడి ఉంటుందంటూ కూడా ఇప్పటికే చాలా మంది కూడా లాయర్లు ప్రస్తావిస్తున్నటువంటి సందర్భం. సో వాస్తవానికి ఇటు ప్రభుత్వం మాత్రం ఎన్నికలు నిర్వహించాలి, ఎన్నికలు పూర్తి చేయాలంటూ కూడా దృఢ నిశ్చయంతో ఉంది. అందుకు అనుగుణంగానే బీసీ రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత, బీసీ జనాభాను లెక్కించిన తర్వాత, జనాభాకు అనుగుణంగానే రిజర్వేషన్లు కల్పించి ఆ తర్వాత ఎన్నికలకు పోతే ఆ సామాజిక న్యాయం చేసినట్టు ఉంటుందంటూ కూడా భావించి అందుకు అనుగుణంగానే కులగణన పూర్తి చేసిన అనంతరం ఈ యొక్క రిజర్వేషన్లను ప్రకటించింది. అయితే రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత ఎన్నికల షెడ్యూల్ కూడాను రిలీజ్ చేసిన తర్వాత అదే అంతకుముందు ఇటు పిటిషనర్తో కాకుండా ఇటు ప్రభుత్వం తరపున లాయర్లు కూడాను ఇటు న్యాయమూర్తి ముందు ఒక విజ్ఞాపన ఉంచారు. అయితే ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తే తర్వాత ఈ పిటిషన్లు విచారించేటువంటి అవకాశం ఉండదు కదా అంటూ కూడా అంతకుముందు ఒక ప్రశ్న లేవనెత్తినటువంటి సందర్భంలో ఒకవేళ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటికీ కూడాను మెరిట్స్ ఆధారంగా తాము ఈ కేసును విచారిస్తామంటూ కూడా గతంలోనే జడ్జి చెప్పినటువంటి సందర్భం ఉంది. కాబట్టి సో అందుకు అనుగుణంగానే ఇప్పుడు ఈ వాదనలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఇంప్లీడ్ పిటిషన్లకు సంబంధించినటువంటి వాదనలు కొనసాగుతూ ఉంటే, సో ముఖ్యంగా ఇంకా 2 పిటిషన్లకు సంబంధించినటువంటి అంశాల మీద మరొక కాసేపట్లో ఆ వాదనలు కూడా వినబోతూ ఉన్నారు. సో ఆ వాదనలే చాలా కీలకమంటూ కూడా మనం చెప్పుకోవచ్చు. అందులో ప్రస్తావించినటువంటి అంశాలు కావచ్చు. ఆ తర్వాత ఇటు ప్రభుత్వం తరపున కూడా సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కూడా ప్రజెంట్ ఇప్పుడు జూమ్లో ఆన్లైన్లో ఆయన కూడా ప్రజెంట్ ఇప్పుడు విచారణ తన వాదనలు వినిపించబోతూ ఉన్నారు. సో మరి కాసేపట్లో ఈ అంశానికి సంబంధించినటువంటి ఉత్కంఠ వీడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ శశి మీరు